భక్తుడు చేసినటువంటి ఒక చక్కని ప్రార్థన అక్కడ రాయబడింది. బారూకు గ్రంథం 2వ అధ్యాయం 16వ వాక్యం. ప్రభు, నీవు పవిత్రమైన నీ నివాస స్థలము నుండి మా వైపు పారచూడుము. మమ్ము జ్ఞప్తికి తెచ్చుకొనుము. మమ్ము జ్ఞప్తికి తెచ్చుకొనుము. మా మనవిని వినుము. మా మనవిని వినుము. మమ్ము కన్నులెత్తి చూడుము. మమ్ము కన్నులెత్తి చూడుము. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియులారా, ఇందులో 4 విన్నపాలు ఉన్నాయి. ప్రార్థిస్తూ ఉన్నాడు భక్తుడు, దేవా, దేవుడిని ఎక్కడ నివసిస్తాడు? దేవుడు నివసించే స్థలం ఏంటి? ఎక్కడ ఉంటాడు దేవుడు? పవిత్రమైనటువంటి స్థలములో. అది ఎక్కడుంది? పరలోకములో. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఈ భక్తుడు ఏం చేస్తున్నాడు? దేవా, పవిత్రమైనటువంటి స్థలము నుండి నాపై పారచూడుము, ఒకసారి నా వైపు చూడమని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ యొక్క ప్రార్థన కూటములో పాల్గొంటున్న మనమందరం కూడా ప్రార్థన చేయాలి. దేవా, పవిత్ర స్థలములో ఉన్నటువంటి పరిశుద్ధుడవైన నీవు ఒకసారి మా వైపు చూడమని ప్రార్థన చేయాలి. ఇంకేమని ప్రార్థన చేస్తున్నాడు? మమ్ము జ్ఞప్తికి తెచ్చుకొనుము. మమ్ము జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేస్తున్నాడు. సిలువపై వేయబడినటువంటి 2 దొంగవాళ్ళలో ఒకడు ఏమని అడుగుతున్నాడు ప్రభును? దేవా, నీవు పరలోక రాజ్యంలో, నీవు పరలోకానికి వెళ్ళినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. నేను ఒక పాపాత్ముడను, ఎన్నో తప్పులు చేసినటువంటి వ్యక్తిని నేను, ఎన్నో దోషములు చేసినటువంటి ఒక దోషిని నేను, నన్ను జ్ఞాపకం చేసుకో. ఈరోజు మనం కూడా దేవుని అడగాలి. ఏమని అడగాలి? పునీత ఫ్రాన్సిస్ జేవియర్ విచారణకు చెందినటువంటి బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఇంకా 3వది ఏమని అడుగుతున్నాడు? దేవా, మా మనవులను ఆలకించండి. మేము చేసేటువంటి ప్రతి ఒక్క ప్రార్థన, మేము సమర్పించే ప్రతి ఒక్క ప్రార్థనను ఆలకించమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. విశ్వాసముతో మనం ప్రార్థన చేస్తే, విశ్వాసముతో దేవునికి మన యొక్క జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకొని ప్రార్థిస్తే తప్పకుండా మన యొక్క ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 5:30 గంటల సమయంలో నాకు ఒక డాక్టర్ గారు వీడియో క్లిప్ పంపించారు. వరంగల్ నుంచి డాక్టర్ ఫ్రాన్సిస్ అని ఆయన పంపించారు. ఒక బిషప్ గారు ఇచ్చినటువంటి ఒక సాక్ష్యం. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఒక బిషప్ గారు, ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడట. డాక్టర్స్ నిర్ధారించారు, ఈ బిషప్ గారు 2-3 నెలల్లో మరణిస్తాడు, ఇంకా బ్రతికే అవకాశం లేదు, ఎందుకంటే 4th స్టేజ్లోకి వెళ్ళిపోయారు. ప్రియులారా, ఈ బిషప్ గారు డివైన్ మర్సీ అనేటువంటి దివ్య కారుణ్య నవదిన ప్రార్థనను ప్రతిరోజు చెప్పడం ప్రారంభించాడు. 9 రోజులు చెప్పారట. 9 days డివైన్ మర్సీ నొవేనా హి వాజ్ రిసైటింగ్. 9 రోజుల తర్వాత, 9 రోజుల నవదిన ప్రార్థన అయిపోయిన తర్వాత బిషప్ గారు అనుకున్నారు, ఏదైనా సరే ఒకసారి డాక్టర్ను సంప్రదించి మరి పరీక్ష చేయించుకుందాం అని చెప్పేసి అక్కడికి వెళ్ళారంట. డాక్టర్స్ టెస్ట్లన్నీ చేశారు, స్కానింగ్లన్నీ చేసిన తర్వాత డాక్టర్ ఏం మాట్లాడట్లేదంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కొంచెంసేపు ఆగి బిషప్ గారు అడిగారంట, డాక్టర్ గారు, మరి నా రిపోర్ట్స్ వచ్చాయి కదా, మరి రిపోర్ట్లో ఏమని రాయబడింది, ఏమొచ్చింది అని అడిగినప్పుడు డాక్టర్ గారు చెప్పారంట, క్యాన్సర్ కణాలు పూర్తిగా తొలగిపోయాయి. మీరు దేవుని నమ్ముతున్నారా? మీరు అద్భుతాలను నమ్ముతున్నారు? డూ యూ బిలీవ్ ఇన్ మిరకిల్స్? బిషప్ సెడ్, ఎస్, ఐ బిలీవ్. ఇదే దేవుడు మిమ్మల్ని పూర్తిగా స్వస్థపరిచారని డాక్టర్స్ నిర్ధారించారంట. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి కొడి హల్లెలూయా. 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 ఎవరైతే విశ్వాసంతో
దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనలు సమర్పిస్తారో తప్పకుండా మన యొక్క మనవులను ఆలకించే దేవుడు. అందుకే ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వాక్యం, నీవు నన్ను పిలుతువేని నేను నీకు జవాబునిస్తాను. ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, ఎలాంటి ప్రార్థన అవసరత నీకున్నా సరే, ఎలాంటి దుస్థితిలో నీవున్నా సరే, నీవు సమర్పించే ప్రతి ఒక్క ప్రార్థన, ప్రతి ఒక్క యాచనను నేను ఆలకిస్తానని ప్రభు అంటూ ఉన్నారు. తర్వాత భక్తుడు చెబుతూ ఉన్నాడు ఏమని, దేవా నీ కన్నులను నా వైపు కన్నులెత్తి ఒకసారి నా వైపు చూడమని ప్రార్థన చేస్తున్నాడు. భక్తుడు చేసినటువంటి 4వ ప్రార్థన ఏమిటది? మీ కన్నులనెత్తి నా వైపు చూడుము. భర్తిమయి గుడ్డివాడు, దారి పక్కన ఉన్నటువంటి గుడ్డివాడు ప్రార్థన చేశాడు. దేవుణ్ణి విశ్వాసంతో వేడుకుంటూ ఉన్నాడు, దావీదు కుమారా నన్ను కరుణించుము. యేసు ప్రభు ఒక్కసారి ఆగిపోయాడు, ఆయన వైపు చూచాడు, ఆ గుడ్డివాణ్ణి వెంటనే స్వస్థపరుస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం కూడా దేవా ఒకసారి నా వైపు చూడండి, మీ కన్నులనెత్తి నా వైపు చూడమని, నా జీవితాన్ని పరిశీలించి నా ఆత్మీయ జీవితాన్ని బాగు చేయమని మనమందరం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అందరం లేచి నిలబడి ప్రత్యేకంగా ఈ యొక్క దివ్య సప్రసాద ఆరాధనలో పాల్గొనే ముందు దేవుని యొక్క కరుణ కోసం ప్రార్థించుదాం. విశ్వాసంతో మనం చేసే ప్రతి ఒక్క ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. బారూకు ప్రవక్త చేసినటువంటి ప్రార్థన, పవిత్రమైన నివాస స్థలము నుండి మా వైపు పారచూడము, మమ్ము జ్ఞప్తికి తెచ్చుకునము, దేవా మనవులను ఆలకించుము, మీ కన్నులనెత్తి మాపై చూడుము, మమ్ము దర్శించమని బారూకు ప్రవక్త ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ దివ్య సప్రసాద ఆరాధనలో దివ్య సప్రసాద రూపములో వెంచేసి వస్తున్నటువంటి ఆ దేవాతి దేవుని మనం కూడా ప్రార్థించుదాం. యేసయ్యా, నీ నివాస స్థలము నుండి మమ్ము దర్శించండి, నీ దర్శన భాగ్యమును మాకు ప్రసాదించమని ఆ దేవాది దేవుని మన హృదయంలోనికి, మన జీవితంలోనికి, మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. పాడదాం. దివ్య సప్రసాద ఆరాధన అందరం మోకరించుదాం. దయచేసి అందరూ మోకరించండి, చేతులు జోడించి సప్రసాద ప్రభును మన మధ్యలోనికి ఆహ్వానించుదాం, ఆరాధించుదాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. కలిసి పడదాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే,
ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగా. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగా. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. అందరం లేచి నిలబడదాం. దివ్య సత్ప్రసాద ప్రభును మన భక్తితో ఆరాధించుదాం, ప్రేమతో దేవుని ఆరాధించుదాం, విశ్వాసముతో ఆరాధించుదాం. మహిమ ఘనతకు అర్హుడైన దేవుడు మన మధ్యలో వేంచేసినటువంటి ఆ దివ్య సత్ప్రసాద ప్రభువును చప్పట్లతో స్తుతి గీతములతో స్వరములెత్తి అందరం చప్పట్లు కొడదాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. కలిసి పడదాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా రెండు చేతులు ఇవ్వదాం. యేసయ్యా ఆరాధనా నీకే, యేసు అభిషేకం, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా యేసు స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధన నీకే. చెప్పలు కొడదాం. నీకే. ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, యేసయ్యా బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనుము, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. చెప్పలు కొట్టి పాడదాం. ఆరాధనా ఆరాధన యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. యేసు ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధన నీకే. అగ్నిమేఘ స్తంభములో నుండి ఎడారిలో నడిపించినావే. యేసయ్యా అగ్నిమేఘ స్తంభములో నుండి కలిసి పాడదాం. ఎడారిలో నడిపించినావే. యెహోవా రోయి కాపరి నీవే, యెహోవా రోయి కాపరి నీవే. దరి చేర్చుచున్నావు. ఆరాధనా నీకే, యేసయ్యా, ఆరాధనా నీకే, విశ్వాసంతో ఆరాధనా నీకే, సంతోషంతో ఆరాధనా నీకే, ఆరాధనా రెండు చేతులు ఇద్దాం. ఆరాధనా నీకే, రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి ఆరాధించుదాం. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మరొకసారి పడదాం.
ఆరాధన స్తుతి చేతులు దించి చప్పట్లు కొట్టి ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యేసయ్యా వ్యాధులను తొలగించినావు అభిషేకంతో పడదాం. మృతులను మరి లేపినావు యెహోవా రఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును నన్ను స్వస్థపరచునుగా. ఆరాధన నీకే ఆరాధన నీకే కలిసి యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే. ఆరాధన స్తుతి యేసయ్యా ఆరాధన 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 నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే బలి పశువుగా మారినావు, రక్తము చిందించినావు. యేసయ్యా రక్తము చిందించినావు. యేసు నీవే నా రక్షకుడవు, యేసు నీవే నా రక్షకుడు పరమునకు చేర్చుదువు. ఆరాధన నీకే. విశ్వాసంతో పడదాం. యేసయ్యా నీకే ఆరాధన. ఆరాధన నీకే స్తోత్రమయ్యా. ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే స్తోత్రమయ స్తుతి స్తోత్రమయ స్తోత్రమయ నీకే. కలిసి పడ్డాం. స్తోత్రమయా స్తుతి స్తోత్రమయా స్తోత్రమయా నీకే స్తోత్రమయ నీకే స్తోత్రమయ. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన యేసు ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన యేసయ్యా ఆరాధన యేసు ఆరాధన హల్లెలూయా స్తుతి హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ఆరాధన నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కలిసి పడదాం. యేసు ఆరాధన అభిషేకం ఆరాధన ఆరాధన
చేతుల పైకెత్తి హల్లెలూయా 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 స్వరములెత్తి స్తుతించుదాం. ఆరాధన 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 అభిషేకం యేసు పరిశుద్ధ నామములో విడుదల 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 హల్లెలూయా హల్లెలూయా స్తుతి 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 యేషువే ఆరాధన యేషువే ఆరాధన హల్లెలూయా 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 యేషు ఆరాధన యేషువే ఆరాధన హల్లెలూయా 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 యేషువే ఆరాధన యేషువే ఆరాధన హల్లెలూయా 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 యేసువా యేషువా ఆరాధన హల్లెలూయా 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 యేసువా ఆరాధన యేషువా ఆరాధన హల్లెలూయా హల్లెలూయా యేసువా యేషువా యేషువా ఆరాధన హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ యేసునాథా రమ్ము వేగమే మమ్ము బ్రోవగా ఈ ధరలో చేతులు జోడించి ఈ ధరలో వినిపించుమయా నీ పలుకులను నడిపించుమయా నీ మార్గములో వినిపించుమయా నీ పలుకులను నడిపించుమయా నీ మార్గములో ఓ యేసునాథా రమ్ము వేగమే మమ్ము బ్రోవగా ఈ ధరలో ఓ యేసునాథా చేతులు జోడించి పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగా. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగా. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వాక్యం. ఇలా వాక్యం సెలవిస్తుంది, తన పాపములను కప్పిపెట్టుకున్నవాడు జీవితంలో పైకి రాడు, జీవితంలో ఎన్నడూ బాగుపడడు. చాలామంది పాప సంకీర్తన చేయకుండా చాలా సంవత్సరాల నుండి చాలా నెలల నుండి పాపాత్ములుగా బ్రతుకుతుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఫాదర్ గారు ఏం చూస్తారులే, మా ఇంట్లో వాళ్ళు ఏం చూస్తారులే అని అనుకుంటూ ఉంటారు. ప్రియులారా, వాక్యం సెలవిస్తుంది, తన పాపములను కప్పిపెట్టుకున్నవాడు బాగుపడడు. నీ జీవితం బాగుపడాలా, ఆత్మీయంగా నువ్వు ఎదగాల, ప్రార్థనలో నీవు బలపడాలా, ఏం చేయాలి? నీలో ఉన్నటువంటి పాపములను తొలగించుకోవాలి. ఆ పాపములు పోవాలంటే, మనలో ఉన్నటువంటి పాపములు ఏం చేయాలి? కడగబడాలంటే ఒక మంచి పాప సంకీర్తనం ఈ పవిత్ర వారంలో చేయాలి. ఈ ప్రార్థన కూటంలో పాల్గొనడానికి దేవుడిచ్చేటువంటి ఒక చివరి అవకాశంగా భావించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఈ పవిత్ర వారంలో ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి చక్కని అవకాశం, ఈ ఆఖరి అవకాశంగా మనం భావించి, ప్రియులారా, మన పాపములన్నీ, జీవితంలో చేసినటువంటి పాపములన్నీ జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపపడి మంచి పాప సంకీర్తన చేయండి. అప్పుడే దేవుని యొక్క కృప, ఎప్పుడైతే మనం పాపం అనేటువంటి అడ్డుగోడను తొలగించుకుంటామో మనలోనికి ఏం ప్రవహిస్తూ ఉంటుంది? పాపం. మన యొక్క దేవుని యొక్క కృప అనేటువంటి నది మన జీవితంలోనికి ప్రవహిస్తూ ఉంటుంది. ఈ పాపం ఏం చేస్తుంది? దేవుని యొక్క ఆశీర్వాదాలు రాకుండా, దేవుని యొక్క దీవెన రాకుండా ఒక అడ్డుగోడలాగా నిలిచి ఉంటుంది. అందుకే ఆ అడ్డుగోడను తొలగించాలా. ఎలా?
పాప సంగీతం అనే సఖ్యత సంఘం ద్వారా దాన్ని అడ్డుగోడను ధ్వంసం చేయాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. పాప సంకీర్తన చేయని వాళ్ళు వెంటనే వెళ్ళి మంచి పాప సంకీర్తన చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రియులారా, ఈ యొక్క ఆ శ్రమలను చాలా దగ్గరగా మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. ఈ పవిత్ర వారంలో యేసు ప్రభు ఏం చేశాడు? మన కోసం ఆయన చేసినటువంటి ప్రాణత్యాగాన్ని, మన కోసం ఆయన అనుభవించినటువంటి బాధలను జ్ఞాపకం చేసుకుంటూ, ఆ యొక్క శ్రమలలో, ఆ కష్టాల్లో మనం కూడా పాలు పంచుకుంటూ దేవునితో పాటు నడవడానికి ఈ పవిత్ర వారంలో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి చక్కని వాక్యం కొలస్సీలకు రాసిన లేఖ, పౌలు గారు కొలస్సీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 13వ వాక్యం చదవండి. కొలస్సీలకు రాయబడిన లేఖ 2వ అధ్యాయం 13వ వాక్యం. మీరు మీ పాప కార్యముల వలన శరీరమందు సున్నతి చేయబడకపోవట వలన ఒకప్పుడు మరణించి ఉంటిరి. కానీ దేవుడు ఇప్పుడు మీకు క్రీస్తుతో పాటు ప్రాణమునిచ్చెను. ఏమిచ్చాడంట? ప్రాణం. ప్రియులారా, మనం ఈ పవిత్ర వారంలో ధ్యానిస్తూ ఉన్నాం. క్రీస్తు యొక్క శిలువ శ్రమలను ధ్యానిస్తూ ఉన్నప్పుడు శిలువపై మరణించినటువంటి ప్రభు మనకు ఏం చేశాడు? శిలువపై మరణించినటువంటి క్రీస్తు ప్రభు మనకు ఏమిచ్చాడు? ఒకటి ఏమిచ్చాడంట? ఏమిచ్చాడు? జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి. ఏమిచ్చాడు? శిలువపై మరణించినటువంటి ప్రభు మనకేమిచ్చాడు? మనకు ప్రాణాన్ని ఇచ్చాడు. మనకు మొట్టమొదటిగా జీవాన్ని ఇచ్చాడు. మనకు రావలసినటువంటి ఆ మరణాన్ని, పాపం ద్వారా మన మీద రావలసినటువంటి ఆ మరణాన్ని ధ్వంసం చేసి ప్రభు మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు మనకిచ్చినటువంటి మొట్టమొదటి వరం, ఆయన మనకు ప్రాణాన్ని ఇచ్చాడు. తర్వాత చదవండి. దేవుడు మన పాపములన్నిటినీ క్షమించాడు. శిలువపై ప్రభు మరణిస్తూ, ప్రియులారా, ఏం చేశాడు? తనని హింసించి బాధ పెట్టి శిలువపై కొట్టినటువంటి ఆ శత్రువులను ఏం చేస్తున్నాడు? క్షమిస్తూ ఉన్నాడు. ప్రియులారా, శిలువ మరణం ద్వారా యేసు ప్రభు మనల్ని క్షమించాడు, శిక్షించలేదు. యేసు ప్రభు దగ్గరికి చాలామంది పాపాత్ములు వచ్చారు. అనేకమైనటువంటి పాపములు చేసి ప్రభు దగ్గరకు వచ్చారు. ఉదాహరణకు మనం చూస్తూ ఉన్నాం, జక్కయ్య ఒక పాపాత్ముడు. వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీ ఒక పాపాత్మురాలు. సమరీయ స్త్రీ ఒక ఘోరమైనటువంటి పాపం చేసినటువంటి వ్యక్తి. కానీ యేసు ప్రభు ఎవరిని ఎన్నడూ శిక్షించాడా? మనమైతే ఎవరైనా తప్పు చేసామనుకో, మనం ఏం చేస్తాం? ముందు 4 దాన్ని మాట్లాడతాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 2 ఇచ్చి అప్పుడు మాట్లాడతాం. ప్రైజ్ ద లార్డ్. ఏంది నువ్వు చేసేది ఏది అని చెప్పేసి ఫస్ట్ కోటింగ్ ఇచ్చిన తర్వాత మనం మాట్లాడతాం. కానీ యేసు ప్రభు, ప్రియులారా, చూడండి, జక్కయ్య ఒక పాపాత్ముడని తెలిసి కూడా జక్కయ్యని ఏమంటూ ఉన్నాడు? ఆయనను పేరు పెట్టి పిలుస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వ్యభిచారంలో పట్టుబడినటువంటి ఆ స్త్రీతో ప్రభు అంటూ ఉన్నారు, అమ్మా అని సంబోధిస్తున్నారు. మనం అమ్మ అంటామా? పోన్లేమ్మా, తప్పు చేసావులే, తెలివి చేసావులే అంటారా? అనరు. కానీ యేసు ప్రభు యొక్క ప్రేమలో ఉన్నటువంటి ఆ లోతైనటువంటి ప్రేమలో ఉన్నటువంటి అర్థాన్ని మనం గమనించాలి. ప్రియులారా, ఆ స్త్రీని ప్రభు, అమ్మ నిన్ను ఎవరు శిక్షించలేదా అని ప్రభు ప్రేమతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను శిక్షించట్లేదు అని చెప్పేసి ఆమె యొక్క పాపములను క్షమించి పంపిస్తూ ఉన్నాడు.
సమరీ స్త్రీ యొక్క జీవితంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో పాపములు చేసినటువంటి ఆ స్త్రీ యొక్క పాపములను మన్నించి ఆ పాపము నుండి, పాపమనేటువంటి ఆ యొక్క గోతి నుండి ఆమెను పైకి లేవనెత్తుతున్నాడు. ఇది యేసు ప్రభు యొక్క ప్రేమలో ఉన్నటువంటి గొప్పతనం. ప్రియులారా, ప్రభు మనందరినీ సిలువపై మరణించినటువంటి ప్రభు మన యొక్క పాపములను క్షమించాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సిలువపై యేసు ప్రభు మనకు ఏమిచ్చాడు? ఒకటి ప్రాణం ఇచ్చాడు, రెండవది క్షమించాడు, మూడవది ఏం చేశాడట? చదవండి. చాలా ముఖ్యమైనటువంటి అంశం అక్కడ రాయబడింది, చదవండి. వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా మనకు విరుద్ధముగా ఉండిన పత్రమును ఆయన తన శిలువ మరణము ద్వారా మనకు అడ్డము లేకుండా తొలగించాడు. ప్రియులారా, యేసు ప్రభు శిలువపై మరణించినటువంటి యేసు ప్రభు మనకిచ్చినటువంటి మూడవ ఆశీర్వాదం ఏం చేశాడంట? పాపం అనేటువంటి రుణపత్రాన్ని ఏం చేశాడు? కొట్టివేశాడు. ప్రియులారా, పాపం అనేటువంటి రుణపత్రాన్ని ప్రభు ఏం చేశాడు? దాన్ని రద్దు చేశాడు. అదే దేవుడు చేసినటువంటి ఒక గొప్ప కార్యం. ప్రియులారా, శిలువపై మరణిస్తూ ప్రభు ఈరోజు మనందరితో అడుగుతూ ఉన్నాడు. శిలువపై మరణించినటువంటి ప్రభు ఈ యొక్క పవిత్ర వారములో అడుగుతూ ఉన్నాడు, ఇదిగో శిలువపై నేను నీ కోసం మరణించాను, శిలువపై మీ అందరి కోసం మరణించాను. పిలాతు చెబుతూ ఉన్నాడు, ఈ యొక్క అందరి కోసం ఒక వ్యక్తి మరణించటం మేలు, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. ప్రియులారా, శిలువపై మరణించినటువంటి యేసు ప్రభు మనందరినీ అడుగుతూ ఉన్నాడు, ఇదిగో నేను నీ కోసం ప్రాణమిచ్చాను, నీ కోసం నేను మరణించాను, నీవు నా కోసం జీవించగలవా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసమైనటువంటి మనమందరం కూడా, గురువులు, కన్యాస్త్రీలు, ప్రియులారా, విశ్వాసులందరూ కూడా ఈ యొక్క పవిత్ర వారములో ధ్యానించవలసినటువంటి అంశం ఇది. మనం ఎవరి కోసం జీవించాలి? యేసు కోసం జీవించాలి, యేసయ్య కోసం బ్రతకాలి, దేవుని కోసం మన జీవితాన్ని. అందుకే పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 1వ వాక్యంలో పౌలు గారు చాలా చక్కగా బోధిస్తూ ఉన్నారు, చదవండి. కాబట్టి సోదరులారా, పరిశుద్ధమును దేవునికి ప్రతీకమైన సజీవ యాగముగా నీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏం చేయాలంట ప్రియులారా? మన జీవితాన్ని ఒక సజీవ యాగముగా ఎవరికి సమర్పించాలి? దేవునికి సమర్పించుకొని. ప్రియులారా, గురువులుగా, మఠవాసులుగా తర్ఫీదు పొందుతున్నటువంటి బిడ్డలందరూ, విశ్వాస కుటుంబ జీవితాన్ని జీవిస్తున్న వారందరూ ఏం చేయాలి? దేవునికి మన జీవితాన్ని ఒక సజీవ యాగముగా సమర్పించుకొని ప్రతి నిమిషం దేవుని కోసం మనం జీవించాలి. దేవుని కోసం మనం మరణించడానికైనా సిద్ధంగా ఉండాలని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ప్రియులారా, మనందరినీ ఉద్దేశించి పేతురు గారు పలుకుతున్నటువంటి ఒక వాక్యం, పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. కానీ మీరు ఎన్నుకోబడిన జాతి, రాజరికపు యాజక బృందము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజలు, దేవుని అద్భుత కార్యములను ప్రకటించ ఏర్పరబడిన వారు. ఆయనయే మిమ్ములను చీకటి నుండి అద్భుతమగు వెలుగులోనికి పిలిచెను. ప్రియులారా, మనందరి గురించి
దేవుని యొక్క వాక్యం రాయబడింది. మనమందరం ఎవరమంట? హూ ఆర్ వి? సైతాను బిడ్డలు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పాప సంకీర్తన చేయని వాళ్ళు సైతాన్ని పిల్లలే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరైతే చాలా నెలల నుండి సంవత్సరాల నుండి పాప సంకీర్తన చేయరో వాళ్ళందరూ ఎవరి కుటుంబానికి చెందిన వాళ్ళు? సైతాను కుటుంబానికి చెందిన వాళ్ళు. దేవుని బిడ్డలు మంచి పాప సంకీర్తన చేస్తారు. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, బైబిల్ మన గురించి ఏం చెబుతుంది? మనం ఎవరమంట? గర్వంగా చెప్పాలి. చెప్పండి. దేవునిచే ఎన్నుకొనబడినటువంటి ప్రజలం. వీఆర్ గాడ్స్ చోసన్ పీపుల్. దేవునిచే ఎన్నుకొనబడి మాతృగర్భమును రూపొందక మునిపే ఎన్నుకొనబడినటువంటి దేవుని యొక్క ప్రజలం మనం. ఇంకా రాజరికపు, వీఆర్ రాయల్ రేస్. వీఆర్ మనమందరం కూడా రాజరికపు యాజక బృందములో చేర్చబడినటువంటి ప్రజలం మనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు మనకు ఒక గొప్ప హోదానిచ్చాడు. ఇంకా దేవుని సొంత ప్రజలం. వీఆర్ గాడ్స్ ఓన్ పీపుల్. దేవునికి సొంత ప్రజలం మనం. ఇంకా దేవుని అద్భుత కార్యములను ప్రకటించడానికి దేవుడు మనందరినీ గురువులుగా, కన్యస్త్రీలుగా, విశ్వాసులుగా ఎన్నుకున్నాడు. అందుకే ప్రియులారా, ఇలాంటి గొప్ప ధన్యతను పొందుకున్నటువంటి మనము ఎలా జీవించాలి? ఎలాంటి జీవితాన్ని మనం జీవించాలి? చాలా సంవత్సరాల నుండి మనం గురువులుగా, కన్యస్త్రీలుగా మఠవాస జీవితాన్ని, గురుత్వ జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. కానీ ప్రభు మన అడుగుతూ ఉన్నాడు, ఈరోజు మనం ఎలా జీవిస్తూ ఉన్నాం? ఏ స్థాయిలో ఉన్నాం? మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎలా జీవిస్తూ ఉన్నాం? పౌలు గారు రాస్తూ ఉన్నారు, మీరు దేవుని ప్రేమైన బిడ్డలు కనుక ఆయనను పోలి జీవించాలి. ఎఫెసీయులకు రాసిన 5వ అధ్యాయం 1వ వాక్యంలో పౌలు గారు చెప్తున్నారు, మీరు ఆయనను పోలి జీవించాలి. ఎవరిని వలె జీవించాలి? ఎవరి వలె? ఆయన పోలి అంటే యేసు ప్రభు వలె జీవించాలి. ఇది సాధ్యమేనా? సాధ్యమే కాదా? చెప్పండి, సాధ్యమేనా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని వలె, దేవుని పోలికలో సృష్టించబడినటువంటి మనమందరం కూడా ఆయన వలె జీవించాలంట. ప్రియులారా, యేసు ప్రభు యొక్క జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే ఆయనలో ఎలాంటి పాపము లేదు. దేవుడు అన్నిటిలో సమానుడే, అందరితో సమానుడే. కానీ ఒక విషయంలో మాత్రం ఈజ్ నాట్ ఈక్వల్ టు హ్యూమానిటీ, దట్ ఈజ్ సిన్. యేసు ప్రభు పాపం చేయని ప్రధాన యాజకుడు అని ప్రియులారా, నేను మొన్న పవిత్ర ఆదివారం రోజున మనం చదివాం. రాణికుమల ఆదివారంలో ఈ యూదులు, ధర్మశాస్త్ర బోధకులు యేసు ప్రభువును ఆయన దగ్గర తీసుకుని వచ్చి ఏమని చెప్పారు? ఈయన మీరు తప్పకుండా సిలువ వేయాల్సిందే. కానీ పిలాతులు 2-3 సార్లు చెప్పాడు. ఏమని చెప్పాడు? ఈయనలో ఎలాంటి దోషము కనిపించటలేదు, ఈయనలో ఎలాంటి నేరము నాకు కనిపించటలేదు, మీరు ఇచ్చేటువంటి సాక్ష్యం సరి అయినది కాదు, ఈయన నిజముగా నిర్దోషియే అని పిలాతు అక్కడ నిరూపిస్తూ ఉన్నాడు, రుజువు చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనం దేవుని బిడ్డమైనటువంటి మనమందరం యేసు ప్రభు వలె జీవించడానికే మనందరినీ దేవుడు ఎన్నుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వలె జీవించాలంటే ప్రియులారా, మన జీవితంలో మనం పాటించవలసినటువంటి కొన్ని విషయాలు, మన జీవితంలో మనం చేయవలసినటువంటి కొన్ని మొట్టమొదటిగా యేసు ప్రభు యొక్క స్వభావాన్ని మనం కలిగి జీవించాలి. వీ మస్ట్ హ్యావ్ ద క్యారెక్టర్ ఆఫ్ జీసస్. పౌలు గారు కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 9-10 వచనాల్లో చాలా చక్కగా బోధిస్తున్నారు. చదవండి. అబద్ధములాడరాదు, ఏలైనా మీ పాత
మీ పాత స్వభావమును మీ పాత స్వభావమును దాని అలవాట్లతో పాటు ఆ, త్యజించి క్రొత్త స్వభావమును ధరించి క్రొత్త స్వభావమును ధరించిన వారుగా తనను గూర్చి మీరు ఆ, సంపూర్ణముగా తెలుసుకొనుటకై ఉమ్, మానవుని సృష్టికర్త అయిన దేవుడు తన ప్రతిబింబముగా తీర్చిదిద్దుచున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క స్వభావాన్ని మనం ధరించాలంటే మనలో ఉన్నటువంటి పాత స్వభావాన్ని ఏం చేయాలి? తీసివేయాలి. ఇఫ్ యు వాంట్ టు హ్యావ్ న్యూ క్యారెక్టర్ ఆఫ్ జీసస్, వీ మస్ట్ చేంజ్ అవర్ ఓల్డ్ క్యారెక్టర్. పాత స్వభావాన్ని మార్చుకో అని పౌలు గారు రాస్తూ ఉన్నారు. ఇంకా కొంచెం స్పష్టంగా ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 22 నుండి వచనాలు చదువుదాం. మీ పూర్వ జీవితము కనుక మీ పూర్వ జీవితము పాత స్వభావమును మార్చుకొనుడు. ఆ పూర్వ జీవితము మోసకరమైన దుష్ట వాంఛలచే భ్రష్టమైపోయినది. మీ మనస్తత్వమును నూతనత్వం గావించుకొనుడు. సత్యమైన నీతిని పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృజింపబడిన క్రొత్త స్వభావమును ధరింపుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నీలో ఏదైనా చెడు స్వభావం ఉందా? చెడుగా ఆలోచించే, చెడుగా మాట్లాడే ఒక స్వభావం ఉందా? కొంతమంది ఎప్పుడు ఇతరుల గురించి చెడుగా ఆలోచిస్తూ ఉంటారు, చెడుగా మాట్లాడుతూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు, ఇతరుల గురించి ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. ఎప్పుడు ఎదురువారి మీద పడి ఏడుస్తూ ఉంటారు కొంతమంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ అమ్మాయి ఇలాంటిది, ఈ అమ్మాయి ఇలాంటిది, ఆ సిస్టర్ ఇలాంటిది, ఆయన ఇలాంటోడని ఎదుటి మీద వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు కొంతమంది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఈరోజు మనందరినీ హెచ్చరిస్తూ ఉంది. ఇదిగో, పాత స్వభావాన్ని, చెడు అలవాట్లను, చెడు వ్యసనాలను నీవు మానివేయి. వాటిని మార్చుకొని నూతన స్వభావాన్ని ఈరోజు నుంచి నీవు ప్రారంభించు. స్వచ్ఛమైనటువంటి స్వభావం మనలో ఉండాలా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, సౌలు సమూయేలును విడిచిపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడంట? సౌలు సమూయేలును ఆయన దగ్గర నుండి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు సమూయేలు జీవితంలో. ఏమిటది? ఏం చేశాడు? మెదడు ఒక పరీక్ష. ఏం చేశాడు? ఏం చేయలేదా? అమ్మో, సమూయేలు యొక్క పాత హృదయాన్ని మార్చి నూతనమైన హృదయాన్ని. చదవండి, సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 9వ వాక్యం. సమూయేలును వీడిపోగానే దేవుడు అతని హృదయమును మార్చి క్రొత్త మనస్సును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడంట? సమూయేలు యొక్క పాత హృదయాన్ని, పాత స్వభావాన్ని తీసివేసి నూతనమైనటువంటి ఆ హృదయముతో సమూయేలును దేవుడు దీవించాడు. అప్పటి నుంచి సమూయేలు అనేకమైనటువంటి దర్శనాలు పొందుకున్నాడు, దేవుని యొక్క దీవెనలు పొందుకున్నాడు, దేవుని యొక్క అభిషేకాన్ని సమూయేలు పొందుకున్నారు. ప్రియులారా, ఈ పవిత్ర వారంలో మనం ఏం చేయాలి? పాత స్వభావాన్ని, పాత మనిషిని మనం తీసివేయాలా. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పే గతి హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రొత్త స్వభావాన్ని మనం ధరించాలి. వి మస్ట్ పుట్ ఆన్ a new character in our life. నూతనమైనటువంటి జీవితాన్ని జీవించాలంటే మనలో పాత జీవితాన్ని, పాత మనిషిని మనం ఏం చేయాలి? తొలగించాలి. పాప సంకీర్తన ద్వారా
మనలో ఉన్నటువంటి పాత స్వభావాన్ని, చెడు అలవాట్లను, చెడు వ్యసనములను మనం ఏం చేయాలి? తొలగించుకోవాలి. రెండవ సందేశం, ప్రభు మనకిస్తున్నటువంటి రెండవ సందేశం, పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 5వ వాక్యం. క్రీస్తు యేసునందు మీదైన ఈ మనస్తత్వమును మీ మధ్య ఉండనిండు. హ్యావ్, ఇంగ్లీష్లో ఇట్ ఈస్ రిటన్ లైక్ దిస్, హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. వీ మస్ట్ హ్యావ్ ద మైండ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు యొక్క మనస్తత్వాన్ని మనం కలిగి జీవించాలి. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. ఒక చక్కని పాట, ప్రొటెస్టెంట్ పాట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు యొక్క మనస్సు ఎలాంటిది? ఎలాంటిది? మంచిదా చెడ్డదా? మంచి మనస్సు. చెప్పరే? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన మనసు ఎలాంటిది? బాడీ ప్రెజెంట్, మైండ్ కాన్వెంట్లో తిరుగుతూ ఉంటుంది, ఇంట్లో తిరుగుతూ ఉంటుంది, ఇక్కడ వాట్సాప్లో తిరుగుతూ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాలేజీలో హాస్టల్లో తిరుగుతూ ఉంటుంది. ప్రియులరా, మన మనస్సు వద్దన్నా వెళ్ళిపోతుంది, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అమెరికాలో ఉండమంటే 1 సెకండ్లోనే అమెరికా స్కాన్ చేసేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. చాలా పవర్ఫుల్, శక్తివంతమైనది మన మైండ్, మన మనస్సు. కానీ యేసు ప్రభు పౌలు గారు చెబుతూ ఉన్నారు, యేసుక్రీస్తు యొక్క మనస్తత్వాన్ని నేను కలిగి జీవించాలి. యేసు ప్రభు యొక్క మనస్సు విశాలమైనటువంటి మనస్సు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి మనస్సు? విశాలమైనటువంటి మనస్సు. ప్రియులారా, యేసు ప్రభు అందుకే చాలా చక్కని వాక్యం నాకు గుర్తుకొస్తుంది. పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 18వ వాక్యం చదవండి. పవిత్రులందరితో సహా క్రీస్తు ప్రేమ ఎంత విశాలమో, ఎంత విశాలమో, ఎంత దీర్ఘమో, ఎంత దీర్ఘమో, ఎంత ఉన్నతమో, ఎంత ఉన్నతమో, ఎంత గాఢమో, ఎంత గాఢమో గ్రహింపగల శక్తి కలవారు కావలేనని దేవునికి నా విన్నపము. ప్రియులారా, దేవుని యొక్క మనసు ఎలాంటిదంట? చాలా విశాలమైనదంట, చాలా గాఢమైనది, చాలా ఉన్నతమైనది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందరినీ అర్థం చేసుకునే ఒక మనస్సు, అందరినీ ప్రేమించే ఒక మనస్సు, అందరినీ క్షమించే ఒక మనస్సు, అందరినీ కలుపుకొని పోయే ఒక మనస్తత్వం క్రీస్తు ప్రభుది. అందుకే రోమీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. ఎవరికి ఏమీయును బాకీ పడి ఉండకుడు, మీకు ఉండవలసిన ఒకే ఒక అప్పు, మీకు ఉండవలసిన ఒకే ఒక అప్పు, అది ఒకరినొకరు అన్యోన్యముగా అది ఒకరినొకరు అన్యోన్యముగా ప్రేమించుకున్నటయే, తోడి వారిని ప్రేమించిన వాడే చట్టమును నెరవేర్చును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఇతరులను ప్రేమిస్తామో మనకు ఉండేటువంటి ఒకే ఒక అప్పు, అది బాకీ తీర్చాల. ఎలా తీర్చాలి? ఇతరులను ప్రేమించటం ద్వారా. యేసు ప్రభు యొక్క మనసు ఇతరులను ప్రేమించే మనస్సు, ఇతరులను క్షమించే ఒక స్వభావం, ఇతరులను అర్థం చేసుకునే ఒక స్వభావం, వ్యక్తిత్వం యేసు ప్రభుది. అలాంటి ఒక మంచి మనస్తత్వం కలిగి ఈ పవిత్ర వారంలో మనం జీవించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రెండవది ప్రియులారా, యేసు ప్రభు దేవుడు ఇస్తున్నటువంటి రెండవ సందేశం, హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క మనస్తత్వాన్ని కలిగి మీరు జీవించాలి. మొదటిది
యేసుప్రభు యొక్క స్వభావం కలిగి మనం జీవించాలి. దైవ మానవ స్వభావం కలిగి మనం జీవించాలి. రెండవది యేసుప్రభు యొక్క మనస్సు, మన యొక్క యేసుప్రభు యొక్క మనస్సు కలిగి మనం జీవించాలి. మనం ప్రార్థన చేద్దాం. దేవా, నీ మనస్సును నాకివ్వు, నీ ఆలోచనలను నాకివ్వు. నీలాగా అర్థం చేసుకునే ఒక మనస్సును చాలాసార్లు మనం ఇతరులను అర్థం చేసుకున్నప్పుడే అక్కడ ఏం జరుగుతాయి? అక్కడ మనస్పర్ధలు వస్తాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఇతరులను అర్థం చేసుకోమో అక్కడ ఏమొస్తాయి? గొడవలు వస్తాయి, అక్కడ మనస్పర్ధలు వస్తాయి. ఇంకా మాట్లాడుకోకుండా ఎడముఖం పెడముఖం వేసుకొని తిరుగుతూ ఉంటారు కొంతమంది. శత్రువులు కనపడగానే ఇటు పోతారు, లేకుంటే అటు పోతారు, దాచిపెట్టుకుంటారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 కానీ అలాంటిది కాదు యేసుప్రభు యొక్క మనస్సు, తోడివారిని ప్రేమించే ఒక మనస్సు. ప్రియులరా, ఇంకా మూడవదిగా పవిత్రమైనటువంటి హృదయం కలిగి మనం జీవించాలి. పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ 1వ అధ్యాయం 15వ వాక్యం. మేము పిలిచిన దేవుడు పవిత్రుడు కనుక మీ ప్రవర్తన యందు మీరును పవిత్రులై ఉండు. నేను పవిత్రుడను కనుక మీరును పవిత్రులై ఉండండి. ప్రియులారా, మనల్ని సృష్టించినటువంటి దేవుడు ఎలాంటి వాడు? He is a holy God and we are called to become holy. We are called to holiness. పరిశుద్ధంగా జీవించటానికే ఒక ఊర్లో అడిగాను, పాపం చేయకుండా మీరు జీవించగలరా అని అడిగారు. ఇది సాధ్యమేనా అని అడిగాను. మా వల్ల కాదు స్వామి అన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గురువులు కన్యాస్త్రీల వల్ల సాధ్యమైతే ఒకవేళ అవ్వచ్చు, కానీ మేమైతే జీవించలేని స్వామి అన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సేనాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 15వ అధ్యాయం 15వ వాక్యం చాలా స్పష్టంగా రాయబడింది. చదవండి. నీవు కోరుకొందువేని ప్రభు ఆజ్ఞను పాటించవచ్చు, అతనిని అనుసరింపబలనో లేదో నిర్ణయించినది నీవే. ప్రభు నిప్పును నీళ్లను నీ ముందుంచుతున్నాడు. చెయ్యి చాచి వానిని నీకు ఇష్టం వచ్చినది తీసుకొనుము. మృత్యువు జీవము కూడా నరుని ముందటనున్నది, అతడు తాను కోరుకొనున్నది తీసుకోవచ్చును. ప్రభు విజ్ఞానము అనంతమైనది, ఆయన మహాశక్తిమంతుడు, సర్వమును పరిశీలించువాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమని సెలవిస్తూ ఉంది? దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలా, పరిశుద్ధంగా జీవించాలా, పాపములో జీవించాలా నిర్ణయించేది ఎవరంట? మన విచారణ స్వామి కాదు, మన సుపీరియర్స్ కాదు, మన ఫార్మేటర్స్ కాదు. ఎవరంట? ఎవరు? మీరే, మనమే. నేను పవిత్రంగా జీవించాలా వద్దా అని నిర్ణయించేది మనమే. దేవుడు 2 ఆప్షన్స్ ఇస్తున్నాడు. ఏం ఆప్షన్లు? నిప్పును నీళ్లను మన ముందు ఉంచుతున్నాడు. పాపాన్ని మరి పుణ్యాన్ని మన ముందు ఉంచుతున్నాడు. నీవు పాపాన్ని ఎంచుకున్నావు అనుకో, ఎక్కడికి పోతావు? స్వామి రికమెండేషన్ లెటర్ కూడా వస్తానులే, డైరెక్ట్ ఎక్కడికి? నగరకి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పుణ్యాన్ని ఎంచుకున్నాం అనుకో, అక్కడ పేతురు గారు ఉంటారు, రా సెయింట్ జేవియర్ విచారణ వచ్చి వచ్చారు కదా, రండి అంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నిప్పును ఎంచుకున్నావు అనుకో ఏమవుతుంది? కలుతుందా? ఒక ఊర్లో ఇలా అడిగినప్పుడు ఒక చిన్న అబ్బాయి, చల్లగా ఉంటుంది ఫాదర్ అన్నాడు.
ఆయన నీకు సమ్మగా ఉంటుందా అన్న. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీళ్ళని ఎంచుకున్నామనుకో అది నీకు జీవాన్ని ఇస్తుంది. నిప్పుని ఎంచుకున్నామనుకో ఏమవుతుంది? నీవు కాలిపోతావు. ప్రియులారా, దేవుడు రెండింటిని ఉంచుతున్నాడు, మన ముందు ఉంచుతున్నాడు. ఈ పవిత్ర వారములో నీవు ఏది ఎంచుకుంటే దాని ప్రతిఫలాన్ని నీవు అనుభవిస్తావు. మంచి చెట్టు మంచి పండ్లను ఇస్తుంది, చెడు చెట్టు చెడు పండ్లను ఇస్తుంది. కాబట్టి మంచి స్వభావాన్ని నీవు కలిగి జీవిస్తే, పరిశుద్ధమైన హృదయం కలిగి నీవు జీవిస్తే, ఆ పరిశుద్ధతను నీ జీవితంలో దేవుడు ఏ వ్యక్తికి పాపం చేయడానికి అనుమతిని ఇవ్వలేదట. 20వ వాక్యములో రాయబడింది, పాపం చేయడానికి, చెడ్డను చేయడానికి ఎవరికి నో పర్మిషన్ టు సిన్. ఎవరికి పాపం చేయడానికి దేవుడు అనుమతిని ఇవ్వలేదు, సృష్టి ఆరంభము నుండి ఇప్పటి వరకు ఎవరికి. అందుకే ప్రియులారా, పాపం అనే విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 27వ వాక్యం చదవండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 27వ వాక్యం. చెడ్డను విడనాడి రుజుమార్గమున నడువుము, కుడి ఎడమలకు బెత్తడైనా నీవు జరగవద్దు. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమని సెలవిస్తూ ఉంది? నీవు ఆ కుడి ఎడ పాపం అనేటువంటి విషయంలో ఎలాంటి రాజీ పడకూడదు. మనం అనేక విషయాల్లో రాజీ పడుతూ ఉంటాం, మినహాయింపు చేస్తూ ఉంటాం, పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం. నో, పాపం అనే విషయంలో మనం ఎలాంటి రాజీ పడకూడదు. కుడి ఎడమలకు బెత్తెడు కూడా జరగకూడదని, పాపం చేసే అవకాశం ఉన్నా సరే ఏం చెప్పాలి? వాటికి నో చెప్పాలి. పాత నిబంధనలో యోసేపు అనేటువంటి ఒక యవనస్తుడున్నాడు. పాపం చేయడానికి అవకాశం ఉన్నా సరే ఆయన ఏం చేశాడు? దానికి స్వస్తి చెప్పాడు, నో చెప్పాడు. అందుకే దేవుడు యోసేపుకు ఎప్పుడు తోడుగా ఉండేవాడంట. దేవుడు ఎల్లప్పుడూ ఆయన చేసేటువంటి ప్రతి కార్యాలలో విజయాన్ని ప్రసాదించేవాడని బైబిల్ మనకు నేర్పిస్తుంది. కాబట్టి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలి. యాకోబు రాసినటువంటి పత్రిక, యాకోబు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. దేవుని దరికి చేరుకొనుడు, అప్పుడు ఆయన మీకు దగ్గరవాడగును. దేవుని దరికి చేరుకొనుడు, అప్పుడు ఆయన మీకు దగ్గరి వాడగును. పాపాత్ములారా మీ చేతులు శుభ్రం చేసుకొనుడు. ద్విమనస్కులారా హృదయమును శుద్ధి అనర్చుకొను. మీ హృదయమును శుద్ధి చేసుకొనుడు. విచారింపుడు, మొరపెట్టుకొనుడు, రోధింపుడు, నవ్వుటకు బదులు దుఃఖింపుడు, వినోదించుటకు బదులు చింతింపుడు. దేవుని ఎదుట మిమ్మును మీరు తగ్గించుకొనుడు. దేవుని ఎదుట మీరు తగ్గించుకో. ప్రియులారా, మనం చూస్తున్నాం సువిశేషంలో సుంకరి అయినటువంటి ఆ పాపాత్ముడు చేసినటువంటి ప్రార్థన. సుంకరి ఒక ఘోర పాపాలు చేసినటువంటి ఒక వ్యక్తి. కానీ దేవుని యొక్క సన్నిధిలో ఏం చేస్తున్నాడు? తనను తాను తగ్గించుకొని ఏడుస్తూ బాధపడుతూ పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియులారా, మన పాపాల కోసం యేసు ప్రభు మరణించాడు. మనం చేసినటువంటి తప్పిదముల కోసం ఆయన గాయపడ్డాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4-5 వచనాల్లో చాలా చక్కగా దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది. 53వ అధ్యాయం 4-5 వచనాలు. అయినా అతడు మన బాధలను భరించను, మన దుఃఖములను వహించను. ప్రభువు అతనిని మోది శిక్షించి దుఃఖపెట్టనని మనము భావించితిమి. కానీ అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను.
అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము చేకూరెను. ప్రియులారా, మన కోసం దేవుడు ఇలాంటి కష్టమైనటువంటి శ్రమ బాధలను అనుభవించాడు. యేసు ప్రభు కావాలంటే ఒక ఆజ్ఞ ఇస్తే చాలు అందరు చనిపోయేవాడు. కానీ యేసు ప్రభు అలా చేయలేదు. ఆయన కష్టమైనా సరే, బాధ అయినా సరే, సిలువ బరువైనా సరే దాన్ని మన కోసం మోసాడు. మన తప్పిదముల కోసం ఆయన సిలువ క్రింద నలిగిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రతిరోజు పాపం చేసినప్పుడు, తప్పులు చేసినప్పుడు ఇదిగో యేసు ప్రభు యొక్క హృదయాన్ని ఏం చేస్తున్నాం? వీఆర్ పియర్సింగ్ ద హార్ట్ ఆఫ్ జీసస్. ప్రతిసారి మనం తప్పు చేసినప్పుడు, పాపాలు చేసినప్పుడు యేసు ప్రభు యొక్క హృదయాన్ని మనం గాయపరుస్తూ ఉన్నాం. మన కోసం ఇవన్నీ భరించాడు, మన కోసం ఆయన ఇవన్నీ సహించాడు, మన రక్షణ కోసం ఆయన ప్రాణత్యాగం చేశాడని దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తుంది. అందుకే ప్రియులారా, యాకోబు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, దివనస్కులారా మీ యొక్క హృదయాలను శుద్ధి చేసుకోండి, మీ పంచేంద్రియాలను శుద్ధి చేసుకో, మీ పాపములను తొలగించుకోండి. ఈరోజు నుంచి మీ యొక్క పాప సంకీర్తనం అనే దివ్య సంస్కారం ద్వారా మీ హృదయాలను శుద్ధి చేసుకొనుడు. ప్రియులారా, మన హృదయాలను, మన జీవితాలను మార్చి నూతనమైనటువంటి వ్యక్తులుగా మార్చేటువంటి ఒక సాంఖ్యమే ఈ పాప సంకీర్తనం అనేటువంటి ఒక సాంఖ్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా మహిమ. హల్లెలూయా. ఫ్రాన్సిస్ పోప్ గారు అంటారు, లెంట్ ఈస్ ద టైమ్ ఆఫ్ రీకాన్సక్రేటింగ్ అవర్ సెల్స్ టు గాడ్. తపస్సు కాలం అంటే మనల్ని మనం దేవునికి మరలా అర్పించుకునే, పూర్తిగా సమర్పించుకునేటువంటి ఒక కాలం. దేవునికి కావలసింది, దేవుడు కోరుకునేది ఏం కోరుకుంటాడు? మన ఇచ్చేటువంటి కానుకలు కాదు, మనం సమర్పించే బలులు కాదు. దేవునికి కావలసింది పరిశుద్ధమైనటువంటి హృదయం. జీసస్ వాంట్స్ or God wants our heart which is very pure. Praise the Lord. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుణ్ణి దర్శింతురు. ప్రియులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. నా హృదయం, నా మనస్సు, నా ఆలోచన విధానం, నేను జీవించే జీవిత రీతి ఎలా ఉన్నది? పరిశుద్ధంగా జీవిస్తున్నానా లేకుంటే పాపం చేస్తూ జీవిస్తున్నానా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకని అంటే ప్రియులారా, పౌలు గారు రాస్తూ ఉన్నారు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 3వ అధ్యాయం 16వ వాక్యం. 1 కొరింథీ 3:16 చదవండి. మీరు దేవుని ఆలయమని, దేవుని ఆత్మకు నివాసమని మీకు తెలియదా? ఎవడైనా దేవుని ఆలయమును ధ్వంసం చేసినచో దేవుడు వారిని ధ్వంసం చేసిన. వి ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మన హృదయం, మన జీవితం దేవుడు నివసించే. దేవుడు ఎక్కడ ఉంటాడు? మామూలుగా దేవుడు ఎక్కడ నివసిస్తాడు? ఎక్కడ నివసిస్తాడు? చెత్త కుప్పలు, పెంట కుప్పలలో ఉంటాడా దేవుడు? ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? ఎక్కడ నివసిస్తాడు? పరిశుద్ధమైన స్థలములో. అందుకే మనం దివ్య సప్రసాదాన్ని ఎక్కడ ఉంచుతాం? స్టోర్ రూమ్లో ఉంచుతారా? సాక్రిస్టీ రూమ్లో ఉంచుతామా? లేదు. ఎక్కడ? దివ్య మందస్సములో. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు? అది పవిత్రమైనటువంటి స్థలం. ఈ యొక్క బలిపీఠం దేవుని యొక్క పాదములు సంచరించే ఒక పవిత్రమైనటువంటి స్థలం. ప్రియులారా, మనం పౌలు గారు అంటారు, మీరు దేవుని భవనం, యు ఆర్ ద హౌస్ ఆఫ్ గాడ్. మీరు దేవుని పొలం. కాబట్టి దేవుని యొక్క భవనమైనటువంటి మన హృదయం ఎలా ఉండాలి? కుళ్ళు, కుతంత్రాలు,
కోపాలు, ద్వేషాలు, ఈర్ష్య, అసూయ ఇవన్నీ మనం మనసులో వేసుకొని మూట కట్టుకొని తిరుగుతూ ఉంటాం. ప్రైజ్ ద లార్డ్. కొన్నిసార్లు ప్రైజ్ ద లార్డ్ చప్పట్లు కొట్టి హల్లెలూయా. చప్పట్లు కొట్టమంటే వెరీ గుడ్, ఓకే. ప్రైజ్ ద లార్డ్. చెప్పి నొప్పెడతాయని చిన్న కొడుతున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క భవనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. దేవుని యొక్క పొలం ఎలాంటి ఫలాలను ఇవ్వాలి? యు ఆర్ ద ఫీల్డ్ ఆఫ్ గాడ్ అని పౌలు గారు అంటారు. ఒప్పుకుంటారా? నేను చెప్పే మాటలు కాదు ఇవి, బైబిల్ నేర్పించేటువంటి మాటలు నేను నేర్పిస్తున్నాను. మీరు దేవుని యొక్క పొలం అని పౌలు గారు 9వ వాక్యములు అంటారు. ప్రియులారా, దేవుని యొక్క పొలములో ఎలాంటి ఫలాలు పండాలి? ఎలాంటి? ప్రేమ, శాంతి, సమాధానం, ఇంకా ఇలాంటివి మంచి ఫలాలను మనం పండేటువంటి ఒక పంట, ఒక పొలముగా మన హృదయాలను మార్చుకోవాలి. అప్పుడే ప్రియులారా మనం జీవించే ఈ జీవితానికి ఒక అర్థం అనేది ఉంటుంది. ప్రియులారా, ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని సందేశం, ఇదిగో నేను నీ కోసం నా ప్రాణాన్ని ఇచ్చాను. మనం ఏం చేయాలి? దేవుని కోసం జీవించాలి. గాడ్ sacrificed his life for us, so therefore we must live for him. పౌలు గారు అంటారు, నేను జీవించినా మరణించినా ఇక నీ కోసమే యేసయ్యా. కాబట్టి మనం మరణించిన దేవుని కోసం జీవించాలి, దేవుని కోసం మరణించాలి. ప్రియులారా, మనకు ప్రాణం ఉన్నప్పుడు, జీవం ఉన్నప్పుడు, దేవుడు మనకు ఈ మంచి జీవితాన్ని ఇచ్చినప్పుడు ఎలా జీవించాలట? ఆయన యొక్క స్వభావాన్ని కలిగి మనం జీవించాలి. యేసు ప్రభు యొక్క మంచి మనస్సు కలిగి మనం జీవించాలి. యేసు ప్రభులో ఉన్నటువంటి ఆ పవిత్రమైనటువంటి హృదయాన్ని కలిగి మనం జీవించాలి. అప్పుడే మనం దేవుని యొక్క దృష్టిలో పరిశుద్ధులుగా మనం జీవించగలం. అందరం లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడండి. చేతులు జోడించు, ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవుడు మనందరికీ చాలా చక్కని సందేశాన్ని ఇచ్చాడు. మీరు దేవుని సొంత ప్రజలు, దేవునిచే ఎన్నుకొనబడినటువంటి ప్రజలు. యు ఆర్ ఎ చోజన్ పీపుల్, యు ఆర్ గాడ్స్ ఓన్ పీపుల్, యు ఆర్ ఎ రాయల్ ప్రీస్ట్హుడ్. చీకటి నుండి అద్భుతమైన వెలుగులోనికి నడిపించబడినటువంటి బిడ్డలు మీరు. యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ లైట్. ప్రియులారా, అలాంటి చక్కని ఒక గొప్ప అంతస్తును దేవుడు మనకిచ్చాడు. మనం పొందుకున్నటువంటి స్వీకరించిన విశ్వాస జీవితం, గురుత్వ జీవితం, మఠవాస జీవితాన్ని ఎలా జీవిస్తూ ఉన్నాం? దేవునికి దగ్గరగా జీవిస్తూ ఉన్నామా, లేకుంటే సైతానుకు దగ్గరగా జీవిస్తున్నామా? దేవునికి ఇష్టమైన విధముగా జీవిస్తున్నామా, దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తూ ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకోండి. సాధ్యమైన వాళ్ళందరూ మోకరించండి. ఇబ్బందిగా ఉన్నవాడు లేచి నిలబడండి. మన జీవితంలో మనం చేసినటువంటి ప్రతి ఒక్క పాపమును సమర్పించి ప్రార్థించుదాం. యేసయ్యా, నన్ను క్షమించండి, మన్నించండి. ఈ దివ్య ప్రసాద ఆరాధనలో నీ పాప క్షమాపణ పొందటానికి నేను వచ్చి ఉన్నాను. మోకరించి ప్రార్థిస్తూ ఉన్న ఈ బిడ్డలందరినీ దీవించుమ దేవా. మాలో ఉన్నటువంటి పాప బంధకములు, శోధనలన్నీ తొలగించమని ప్రార్థన చేద్దాం. సెలవుపై మీరు చిందించినటువంటి రక్తము ద్వారా మాకు పాప క్షమాపణ దయచేయండి. హృదయ శుద్ధిని ప్రసాదించండి. దేవుని ఆలయమైనటువంటి నా శరీరాన్ని నేను ధ్వంసం చేశాను పాపం ద్వారా, చెడు క్రియల ద్వారా,
చెడు వ్యసనముల ద్వారా. యేసయ్యా, పాత స్వభావాన్ని మార్చివేసి నూతన స్వభావాన్ని నాకు దయచేయండి. మంచి మనస్సును నాకు దయచేయండి. పరిశుద్ధమైన హృదయాన్ని నాకు దయచేయమని ఆ దేవాది దేవుని ప్రార్థన చేద్దాం పశ్చాత్త హృదయముతో. ఈ నేలలో పంట లేదయా, నా మనసులో శాంతి లేదయ్యా. ఈ నేలలో పంట లేదయ్యా, యేసయ్యా, నా మనసులో శాంతి లేదయ్యా. వర్షధరగరావన యేసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా. వర్షధరగరావన యేసయ్యా, యేసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా. ఈ నేలలో పంట లేదయా, నా మనసులో శాంతి లేదయా. యేసయ్యా, నా మనస్సులో శాంతి లేదయ్యా. వర్షధనగరవా, మనసులో శాంతి లేదయ్యా. రెండు చేతులు శిరస్సుపై ఉంచి శిరము నుండి అరి పాదముల వరకు దేవా నీ పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుము దేవా అని ప్రార్థించుదాం. నాలో ఉన్నటువంటి పాపపు క్రియలు యేసయ్యా పూర్తిగా మానివేసి చెడు అలవాట్లకు స్వస్తి చెప్పి చెడు జీవితాన్ని విడిచిపెట్టి పాపములను త్యజించి పరిశుద్ధతను అంటిపెట్టుకునే విధముగా నన్ను దీవించుము దేవా. పాపములన్నీ పరిహరించుమా, భయములెల్లా పారద్రోలుమా. పాపములన్నీ యేసయ్యా పరిహరించుమయ్యా, క్షమించుమా. భయములెల్లా పారద్రోలుమా. పాపములన్నీ పరిహరించుమా, భయములెల్లా పారద్రోలుమా. యేసయ్యా పాపములన్నీ హరిహరి క్షమించుము దేవా, అన్ని పాప బంధకములు విడిపించుము దేవస్తు. భయములెల్లా పారద్రోలుమా. వర్షధరగరావన యేసయ్యా, ఫలింపచేయుమా పరమేశ్వరా. వర్షధరగరావన యేసయ్యా, ఫలింపచేయుమా పరమేశ్వరా. రెండు చేతులు హృదయంపై ఉంచుదాం. మన హృదయంపై ఉంచి మనసులో ఉన్నటువంటి వేదనలు, అపరాధ భావం, గిల్టీ ఫీలింగ్, లెట్ us offer to the Lord. నేను తప్పు చేశానే, పాపం చేశానే అన్నటువంటి భావన నీలో ఉందా? సమర్పించు. అపరాధ భావమును నాలో నుండి తొలగించు. వేదన బాధలన్నీ సమర్పించండి. అనారోగ్య పరిస్థితిని సమర్పించండి. నీవు అనుభవిస్తున్నటువంటి దుఃఖ దురితములన్నీ సమర్పించండి. మనస్పర్ధలు సమర్పించండి. ద్వేషం, కోపం అలాంటివి ఉన్నాయా? సమర్పించి ప్రార్థించు. యేసయ్యా, నా మానసిక వేదనను గుర్తించే దేవుడవు నీవే. సమర్పించి ప్రార్థిస్తున్నాను. వాటి నుండి నాకు విడుదల దయచేయండి. మనోవ్యధలను గుణపరచుమా, తనువు గాయమెల్లా స్వస్థపరచుమా. మనోవేదలను గుణపరచుమా, ధనువు గాయమెల్లా స్వస్థపరచు. మరొకసారి పడదాం. మనోవేదలను గుణపరచుమా, తనువు గాయమెల్లా ధనువు గాయమెల్లా
స్వస్థపరచుమా. వర్షధరగరావన యేసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా. వర్షధరగరావన యేసయ్యా, యేసయ్యా, ఎండిపోయిన భూమి నీవయ్యా. ఈ నేలలో పంటలేదయ్యా, నా మనసులో శాంతి లేదయ్యా. ఈ నేలలో యేసయ్యా, పంటలే నా మనస్సులో శాంతి లేదయ్యా. నా మనసులో శాంతి లేదయ్యా. వర్షధరగరావన యేసయ్యా, యేసయ్యా, ఫలింపచేయుమా పరమేశ్వరా. వర్షధరగరావన యేసయ్యా, యేసయ్యా, ఫలింపచేయుమా పరమేశ్వరా. రెండు చేతులు పైకెత్తి ప్రార్థించుదాం. మన జీవితంలో మనం చేసినటువంటి ప్రతి పాపమును యేసయ్యా నీ గాయపడిన హస్తముతో నన్ను దీవించుము దేవా. ఈ సమయంలో నన్ను తాకుము దేవా. నాలో ఉన్నటువంటి వ్యాధి బాధలన్నీ సమర్పిస్తూ ఉన్నాం. యేసు పరిశుద్ధ నామములో స్వస్థతను దయచేయండి, విడుదల దయచేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్వరములెత్తి స్తుతించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు పరిశుద్ధ నామములో యేసయ్యా అన్ని రకములైన వ్యాధి బాధల నుండి, అన్ని మానసిక వేదన నుండి, అన్ని శారీరకమైనటువంటి బంధకముల నుండి యేసయ్యా విడుదల దయచేయండి. యేసు పరిశుద్ధ నామములో వందించి ప్రార్థిస్తున్నాం. mighty name of Jesus, I cast out all kinds of negative energy, all kinds of evil spirits, all kinds of sin from them. Hallelujah, 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 hallelujah. యేసు పరిశుద్ధ నామములో అభిషేకం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధన, 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 ఆరాధన. లేరి, 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 లేరి. యేసు, యేసు, యేసు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ గాయపడిన హస్తముతో నన్ను తాకవయేసయ్యా, నీ సిలువలో చిందిన రక్తముతో నన్ను కడగవయేసయ్యా. నీ గాయపడిన హస్తముతో యేసయ్యా, తాకవయేసయ్యా, నీ సిలువలు చిందిన రక్తముతో నన్ను కడగవయేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. యేసయ్యా, కన్నీటి ప్రార్థనతో యేసయ్యా, విశ్వాసముతో పడదాం. యేసయ్యా, యేసయ్యా, క్షమించు యేసయ్యా, మన్నించు యేసయ్యా. క్షమించు, క్షమించు యేసయ్యా, యేసయ్యా, మన్నించు యేసయ్యా, స్వస్థపరచుము దేవా. యేసయ్యా, క్షమించు యేసయ్యా, మన్నించు యేసయ్యా. క్షమించు యేసయ్యా, మన్నించు యేసయ్యా. చేతులు జోడించి మన ప్రార్థన విన్నపాలన్నీ సమర్పించుదాం. అన్ని పాపముల నుండి, సైతాని యొక్క సంఖ్యల నుండి ప్రభు మనందరినీ విడిపించాడు. దేవునికి వందనాలు తెలియచేద్దాం. స్తోత్రం దేవా. చీకటి నుండి, పాపమనే అంధకారము నుండి జీవము వెలుగులోనికి నడిపించిన దేవా స్తోత్రం. గురువులు, కన్యాస్త్రీలు, తర్ఫీదు పొందుతున్న బిడ్డలు,
గృహస్థ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న వారందరినీ ప్రభు దీవించు. మా విచారణను ఆశీర్వదించు. పునీత ఫ్రాన్సిస్ జేవియర్ ఈ విచారణను ఆశీర్వదించండి. విచారణ గురువులు రాజేంద్ర ఫాదర్ గారిని దీవించమని ఆశీర్వదించమని వేడుకొందాం. ఈ విచారణ ఉన్నటువంటి కుటుంబాలన్నిటినీ ప్రభు దీవించు. యవనస్తులను ఆశీర్వదించండి. చిన్నారి బిడ్డలందరినీ దీవించండి. మాకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేస్తున్న వారందరినీ దీవించండి. మా కోసం ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ ప్రభు దీవించమని వేడుకుందాం. యేసయ్యా, ఈరోజు ఈ సాయంకాల సమయంలో మమ్మల్ని అందరినీ దీవించిన విధానాన్ని బట్టి స్తోత్రం. మీ వలె నిన్ను పోలి జీవించే భాగ్యమును మాకందరికీ దయచేయమని, పాపమనే విషయంలో జాగ్రత్తగా ఉంటూ నీకు మరింత చేరువయ్యే భాగ్యమును మాకు దయచేయండి. Lord, help us to be closer to you, to grow in our spirituality, spiritual life, to be close to your heart. నీ హృదయానికి దగ్గరగా జీవించే భాగ్యమును నాకు దయచేయండి. ఏనాడు పాపం చేయకుండా పాపానికి దూరంగా ఉండి నీ కోసం ప్రతిక్షణం నీ గురించి ఆలోచిస్తూ నిన్ను మనసులో తలంచుకుంటూ మంచి దైవాంకితులుగా జీవించే భాగ్యమును మాకు దయచేయండి. మంచి దైవాంకిత జీవితాన్ని, గురుత్వ జీవితాన్ని జీవించటానికి మాకు కావలసినటువంటి శక్తిని, బలమును దయచేయమని ఆ దేవాది దేవుని ప్రార్థిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదం కోసం మనం సిద్ధపడదాం. నజరేయుడా నా యేసయ్యా, నమ్మక పాత్రుడవు నీవేనయ్యా. నజరేయుడా నా యేసయ్యా, నమ్మక పాత్రుడవు నీవేనయ్యా. నీకే నారాధనా, నీకే నా స్తుతి ప్రార్థనా, నీకే నారాధనా, నీకే నా స్తుతి ప్రార్థనా. నన్ను దీవించుమా దేవా, నన్ను నడిపించుమా. దేవా మమ్ము దీవించుమా, దేవా మమ్ము నడిపించుమా. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక.